ఈ చెప్పేదంటే ముందు జియోపతిక్ లైన్స్కి జియోపతిక్ రాడ్స్ వాడుతూ ఉంటాము మేము. ఈ జియోపతిక్ రాడ్స్ వల్ల కూడా చాలా ఉపయోగాలు ఉంటాయి. మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీని కానీ, మీ ఇంట్లో ఉన్న సమస్యలు కానీ, ఇంట్లో చిన్న చిన్న గొడవలు కానీ, లేదంటే మీ ఇంట్లో ఉన్న మీకు మీ పిల్లలకు కానీ, మీ భార్యకు కానీ పడకపోవడం కానీ, మీరు చెప్పిన మాట మీ పిల్లలు వినకపోయినా కానీ, లేదంటే మీకు చిన్న చిన్న విషయాలకి ఇంట్లో గొడవలు అవుతున్నా కానీ, ఏదైనా సరే ఉన్నా కానీ ఆ ఇంట్లో జియోపతిక్ లైన్స్ కంపల్సరీ ఉన్నట్టేను. ఒక్కసారి చూడండి. జియోపతిక్ని ఎట్లా చెక్ చేస్తామంటే మీ ఆర్ఆర్ స్కానర్తో చెక్ చేస్తాము. జియోపతిక్ లైన్స్ అనేవి ఈ ఆర్ఆర్ స్కానర్తో భూమిలో నెగిటివ్ ఎనర్జీ వస్తుందా లేదని చెప్పేసి ముందు క్లియర్గా చెక్ చేస్తాము. ఆ జియోపతిక్ లైన్స్ కనుక ఉంటే దానికి రెమెడీగా ఈ క్రిస్టల్స్ రాడ్స్ని వాడతాము మేము. ఈ క్రిస్టల్స్ రాడ్స్ని వాడతాము మేము. జియోపతిక్ లైన్స్కి క్రిస్టల్ రాడ్స్కి వాడతాము. అసలు జియోపతిక్ లైన్స్ ఉన్నవి లేదనేది ఎట్లా తెలుస్తుంది అంటే సింపుల్గా మీరు ఆఫీస్ నుంచి కానీ, బజార్ నుంచి కానీ, లేదంటే ఎక్కడన్నా మీరు పనిచేసే అది ప్రైవేట్ ఎంప్లాయీ కానీ, మీరు ఒకసారి మీ యొక్క ఇంటి ఫోటో నాకు పంపించినట్టయితే నేను ఇక్కడ నుంచే ఈ డౌజర్తో చెక్ చేసి, ఇక్కడే చెక్ చేసి మీ ఇంట్లో జియోపతిక్ లైన్ ఉందా లేదా చెక్ చేసి ఈ జియోపతిక్ లైన్స్ రాడ్స్ అనేవి కొరియర్ చేస్తాము. ఈ కొరియర్ చేసి మేము చెబుతాము, అక్కడ మీరు పెట్టేసుకుంటే సరిపోతుంది. ఒక్కసారి చూడండి. ఎందుకు నేను ఇంతగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా అంటే చాలా మందికి నేను చూశాను, చెక్ చేశాను, వాళ్ళకి ఇచ్చేసాను. వాళ్ళు చాలా హ్యాపీగా ఉన్నారు. ఫ్యామిలీ కూడా చిన్న చిన్న విషయాలకే డిస్టర్బెన్స్ కాకుండా ఉంటారు. హెల్త్కి కూడా చాలా సపోర్ట్ చేస్తుంది. ఈ మధ్య లేటెస్ట్గా క్యాన్సర్లు అనేవి ఎక్కువ వస్తున్నాయి. ఈ క్యాన్సర్లు రావడానికి కూడా ముఖ్య కారణం ఒకటి వచ్చేసరికి ఫుడ్ అయితే, రెండోది వచ్చేకి భూమి నుంచి వచ్చే జియోపతిక్ లైన్స్. ఈ జియోపతిక్ లైన్స్ వల్ల కూడా చాలామంది క్యాన్సర్లు వచ్చినాయి. నేను చాలా విలేజ్లో కూడా చూశాను. నేను ఈ క్యాన్సర్స్ అనేవి ఈ లైన్స్ ఇట్లా వచ్చినప్పుడు, ఈ ఇంకో లైన్ ఇట్లా వచ్చినప్పుడు ఇది క్యాన్సర్ పాయింట్ అంటాము. ఇక్కడ పడుకున్నా సరే, కూర్చున్నా సరే ఈ విధంగా ఉన్న ఎక్కువసేపు ఉంటే ఇలా క్యాన్సర్గా ప్లేస్ అంటాము, క్యాన్సర్ పాయింట్ అంటాము. ఏడు కనుక ఎక్కువసేపు ఉంటే అతనికి త్వరలో క్యాన్సర్ అనేది వస్తుంది. మీరు ఐడెంటిఫై చేయాలంటే మీకు సింపుల్గా మీరు దారిన వెళ్తుంటే ఒక చెట్టు ఉందనుకున్నాము, ఒక ట్రీ ఉంది. ఆ ట్రీలో వచ్చేసరికి కణతలు వస్తాయండి. ఆ ట్రీకి వచ్చేసరికి గెడ్లుగా వస్తాయి. మీరు ఊరు బయట చూసినట్టయితే ఆ ట్రీ ఇది చెట్టు అనుకున్నాము. ఈ చెట్టుకి వచ్చేసరికి ఈ చెట్లకి మనం ఊరు బయట అంటే ఊరు దాటిన తర్వాత ఊరు బయటకు పోయేటప్పుడు ఒక పెద్ద చెట్టు తీసుకుంటే ఆ చెట్టుకి వచ్చేసరికి ఎట్లా గెడ్లుగా వస్తూ ఉంటాయి. ఈ గెడ్లుగా వచ్చేసి ఉబ్బినట్టు ఉంటాయి. వీటిని క్యాన్సర్ గెడ్లు అంటాం మనము. ఈ చెట్టు అనేది క్రమేపిన ఆటోమేటిక్గా ఇదంతా కుళ్ళిపోయి లొట్టేర్పడి కుళ్ళిపోయి ఈ చెట్టు ఆటోమేటిక్గా పడిపోతుంది. కాబట్టి ఈ విధంగా మీరు అబ్జర్వ్ చేయండి. జియోపతిక్ లైన్స్ అనేవి వెళ్తున్నాయా లేవా ఆడినాయని. ఇంకో విధంగా చెప్పాలంటే ఇది ఒక చెట్టు అనుకుందాము. ఈ చెట్టుకి మీకు జామ చెట్టు కానీ, మామిడి చెట్టు కానీ, లేదంటే ఏ చెట్టుకైనా సరే, సపోటా చెట్టు కానీ సరే, పెద్ద పెద్ద చెట్లు కనుక మీకు కానీ, మీ ఇళ్ళలో కానీ, మీ ఫ్రెండ్స్లో కానీ ఉంటే ఆ చెట్టు అనేది కొన్నాళ్ళకి అంటే జియోపతిక్ లైన్స్ కనుక ఎట్లా వెళ్తుంటే ఆ చెట్టుకి కణతలు వస్తాయండి. ఇట్లా ఈ విధంగా కణతలు వస్తాయి. కణతలు వచ్చేసి లొట్టబడిపోతుంది. ఈ విధంగా ఖాళీ ప్లేస్ వచ్చేసి ఆ చెట్టు నిదానంగా కుళ్ళిపోతుంది. ఎప్పుడైతే మీరు ఆ చెట్టుకి ఈ విధంగా కణతలు వస్తాయో ఆ కణతలు వచ్చినప్పుడు ఆ చెట్టు యొక్క జాంకాయ కానీ, మామిడికాయ కానీ, ఏ కాయ అయినా సరే మీరు తిన్నట్టయితే టేస్ట్ ఉండదు. ఈ చెట్టు మొదట్లో మీరు కాయ తింటే ఆ కాయ చాలా బాగుంటుంది, టేస్ట్గా రుచిగా ఉంటుంది. ఆ తర్వాత నిదానంగా మీకు ఆ చెట్టుకి ఇట్లా కణతలు వచ్చిన తర్వాత ఆ చెట్టు కాయలు కనుక మీరు తింటే టేస్ట్ ఉండదు, రుచి ఉండదు, ఏమి ఉండదు. ఏదో కాయ తిన్నామనే ఫీలింగ్ ఉంటుంది. ఈ చెట్టు కూడా నిదానంగా 2-3 సంవత్సరాల్లో లొట్టబడిపోయి ఈ విధంగా ఎట్లా పోయి ఇది క్యాన్సర్గా తయారయ్యి ఈ చెట్టు కూడా చనిపోతుంది. మీరు ఈ ఉదాహరణని చూడండి, గమనించి చూసుకోండి. ఈ మధ్య పల్లెటూరులో కూడా ఎక్కువ వస్తుంది. అదేవిధంగా పట్టణాల్లో కూడా వస్తుంది. ఎందుకు వస్తుందంటే చెప్పే కదా, జియోపతిక్ లైన్స్ అనేవి ఇట్లా వచ్చినప్పుడు ఈ లైన్ అనేది క్యాన్సర్ పాయింట్. ఈ లైన్ మీద కూర్చుంటే వాళ్ళకి తప్పనిసరిగా నిదానంగా క్యాన్సర్ వస్తుంది. అంతేకాకుండా జియోపతిక్ లైన్స్ ఎట్లా వస్తేనేమో గొడవలు అవుతాయి. ఈ విధంగా వస్తే మటుకి క్యాన్సర్ వస్తుంది, 100% వస్తుంది. క్యాన్సర్ రావడానికి కూడా ఇది ఒక ముఖ్య కారణం. ఇది ఫుడ్తో పాటు మీరు తీసుకునే ఆహారం ఎంత ముఖ్యమో మీరు చూసుకునేది కూడా ఇది కూడా ముఖ్యము. మీకు కనుక ఎవరైనా ఇంట్లో అనుమానంగా ఉన్నా, మీ చెట్లకి ఈ విధంగా ఉన్నా కానీ మీ ఇంటి యొక్క ఫోటోని తీసి మా వాట్సాప్ పంపించేస్తే మేము ఇక్కడ నుంచే చెక్ చేసి మీ ఇంట్లో కానీ, మీ చెట్లకు కానీ,
జియోపతిక్ లైన్స్ ఉన్నాయా లేవా అనేది ఇక్కడ నుంచి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాము. జియోపతిక్ లైన్స్ కనుక ఉంటే అవి ఏ స్టేజ్లో ఉండే చదువుతాము. ఆ స్టేజ్లో ఉండి తక్కువలో కనుక ఉండటమైతే ఈ రాడ్స్ని మీరు ఈ విధంగా వాడుకొని జియోపతి లైన్స్ నుంచి కానీ ఇంట్లో గొడవల నుంచి కానీ మీరు బయటపడవచ్చు. థ్యాంక్ యూ అండి.